బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కోల్కతా ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం కేసులో నమ్మశక్యం కాని విషయాలు వెలుగుచూశాయి. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన 4వ అంతస్తులోని సెమినార్ రూమ్లో అత్యాచారం, హత్య జరిగినట్లుగా ఆధారాలు దొరకలేదని సెంట్రల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నివేదిక వెల్లడించింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పింది. నేరం జరిగిన ప్రదేశం సెమినార్ రూమ్ కాకపోవచ్చునని సందేహాలు వ్యక్తం చేసింది. సెమినార్ గదిలోని నీలిరంగు పరుపుపై వైద్యురాలు దాడికి పాల్పడ్డ వ్యక్తికి మధ్య ఎలాంటి గొడవ లేదా దాడి జరిగినట్లు ఆధారాలు కనిపించలేదని నివేదిక విశ్లేషించింది. రూమ్ లోపల మరెక్కడా ఆనవాళ్లు లేవని పేర్కొంది. ఈ మేరకు దర్యాప్తు సంస్థ సిబిఐకి సిఎఫ్ఎస్ఎల్ ఇటీవలే నివేదికను సమర్పించింది. కాగా ఈ ఏడాది ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోల్కతా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం తొలుత విచారణ చేపట్టింది. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు చేపట్టింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కోల్కతా ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం కేసులో నమ్మశక్యం కాని విషయాలు వెలుగుచూశాయి. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన 4వ అంతస్తులోని సెమినార్ రూమ్లో అత్యాచారం, హత్య జరిగినట్లుగా ఆధారాలు దొరకలేదని సెంట్రల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నివేదిక వెల్లడించింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. నేరం జరిగిన ప్రదేశం సెమినార్ రూమ్ కాకపోవచ్చునని సందేహాలు వ్యక్తం చేసింది. సెమినార్ గదిలోని నీలిరంగు పరుపుపై వైద్యురాలు దాడికి పాల్పడ్డ వ్యక్తికి మధ్య ఎలాంటి గొడవ లేదా దాడి జరిగినట్లు ఆధారాలు కనిపించలేదని నివేదిక విశ్లేషించింది. రూమ్ లోపల మరెక్కడా ఆనవాళ్లు లేవని చెప్పింది. ఈ మేరకు దర్యాప్తు సంస్థ సిబిఐకి సిఎఫ్ఎస్ఎల్ ఇటీవలే నివేదికను సమర్పించింది. కాగా ఈ ఏడాది ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోల్కతా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం తొలుత విచారణ చేపట్టింది. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తును చేపట్టింది.